శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారిగా మారిన ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు శాకాహారిగా మారిన తర్వాత వారి జీవన విధానాన్ని శాకాహార జీవితాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనకు వారి శాకాహార జీవన శైలిని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చిత్తూరు జిల్లా దత్తాత్రేయ హీలింగ్ పిరమిడ్ మాస్టర్ సుగుణ మేడం గారు. వారితో మాట్లాడి ఈ శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం సుగుణ మేడం. నమస్తే. మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు? 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాలు అయింది నేను శాకాహారిగా మారిపోయి. ధ్యానానికి రాకముందే 7 ఏళ్ళకి ముందే మారిపోయినాను. జపం చేసేటప్పుడే శాకాహారిగా మారిపోయినా. దాని తర్వాత మా ఆయన చనిపోయినాక నేను మొత్తం ఏం చేయము, మా ఇల్లు మొత్తం శాకాహారంగానే ఉంది. మా కుటుంబం అంతా పైన పిరమిడ్ కట్టుకొని అన్నీ శాకాహారిగా మారిపోయి 27 ఏళ్ళుగా ఉండాము. అట్లే శాకాహార కుటుంబం అంది. ఇప్పుడు శాకాహారం మానవ ఆహారము. అవును, శాకాహారమే మానవ ఆహారము. ఎందుకంటే మన శరీరంలో అమర్చి ఉండేదే శాకాహారం తినేకి. మనం ఏ ఒక్క జంతువుని తిన్నా మన కడుపులో పెట్రోల్ బండిలో డీజిల్ ఎట్టపోస్తారో ఆ మాదిరిగా అయిపోతుంది. మనం తినాల్సిన ఆహారము శాకాహారమే. ఆ శాకాహారము అమృతాహారం. అది తీసుకునేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, తొందరగా జీర్ణం అయిపోతుంది. 4 గంటలు 3 గంటల్లో జీర్ణం అయిపోతుంది శాకాహారం అయితే. అదే మాంసాహారం అయితే 72 గంటలు పడుతుంది. అప్పుడు మన శరీరం లోపల అన్నీ బాధలు పడి అన్ని అవయవాలు దెబ్బతిని క్యాన్సర్ వస్తూ ఉంది, ఆ పీసీఓడి వస్తుంది, అన్ని హార్మోన్స్ దెబ్బతింటూ ఉంది. ఆ ఆడపిల్లలు అయితే చిన్న బిడ్డలకు పెట్టకూడదు. ఆ చిన్నపిల్లలు పెట్టినారంటే వాళ్ళు తొందరగా 10 ఏళ్ళకే పెద్ద బిడ్డలు అయిపోతున్నారు. వాళ్ళ హార్మోన్స్ అన్నీ దెబ్బతిని అన్నీ పాడైపోతుంది. అట్లా ప్రతి బిడ్డే, మగ బిడ్డ కూడా అంతే, ఆడబిడ్డలైనా అంతే, ఎవరైనా అంతే. చిన్నప్పటి నుంచే వాళ్ళని శాకాహారం పెట్టి పెంచితే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. వాళ్ళ చదువులో కానీ ప్రతి దాంతో అద్భుతంగా తయారైపోతారు బిడ్డలు. అందువలన శాకాహారమే తినాలి. మాంసాహారము చూసేకి అందంగా ఉంటుందేమో, ఎన్ని రకాలు అట్లే తినగలుగుతారా? ఇప్పుడు ఆకుకూరలు అట్టే కూడా తింటాం, కాయగూరలు అట్టే తింటాం, క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ అన్నీ తింటాం. కానీ ఆ మాంసం ఆ మరి తినగలుగుతారా? తినలేరు కదా. ఒక జంతువుని చంపినప్పుడు ఆ జంతువు ఎంత విలవిలలాడిపోయి దాని ప్రాణం పోయేకి ఎగిరి 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 పడి ఎంతసేపు తనకలాడుతుందో. ఆ తర్వాత ఆ మాంసం తినేటప్పుడు ఆ మాంసంలో ఆ ఒక ఇదంతా భయంతో ఆ యూరిన్ పోయి అది అన్నీ మాంసంలో చేరిపోయి తర్వాత తిన్నప్పుడు మాంసం తినేవాళ్ళు మంచం ఎక్కుతూ ఉండరు. ఆకులు తినే మేకలు కొండలు ఎక్కి హాయిగా వెళ్తూ ఉన్నాయి. ఇట్లా వాళ్ళందరూ ఎంత హాయిగా ఉండారు. వాళ్ళ కుటుంబం బాగుండాలి కదా, మన కుటుంబం బాగుండాలి, మన బిడ్డలు, మన కుటుంబము. కానీ ఆ చేపలు వాటి కుటుంబాలన్నీ చంపేస్తారు, తల్లిని బిడ్డని చంపేస్తారు. ఆ బిడ్డ ఒక మేక అయితే పోయి పిల్ల మేక ఆకు తింటూ ఉంటుంది. తల్లితో చెప్తుంది, అమ్మ నేను అక్కడ పోయి అవంతా తింటాను అంటే, ఇంకొంచేపు అమ్మ తర్వాత వస్తారు మనుషులు, వాళ్ళు వచ్చి నేను చంపేస్తారు తల్లిని. ఆ తల్లి విలవిల్ల ఆడుతూ ఉంది. అది ఎంత బాధగా ఉంటుంది. అదే మన బిడ్డలు చంపుకొని తింటామా? రోజుకు ఒక చెయ్యి కాలు చంపుకొని మీరు ఫ్రై చేసుకొని తినండి, ఎట్లా ఉంటుందో చూడండి ప్రజలారా. దానివల్ల అందరూ బాగా ధ్యానం చేయండి, శాకాహారమే తినండి, జంతువుల్ని ప్రేమించండి. కోళ్ళు మేకలంతా జంతువులే, వాటిని ప్రేమించండి. కుక్కల్ని పిల్లుల్ని మాత్రం సాకుతారు. అదేలాగా అవి కూడా జంతువులే కదా. ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది చూడు. కోడి అయితే బాగా సాకినారు. మా మనవుడే ఒక కోడిగా పుట్టి ఉన్నాడు. ఆ కోడిగా పుట్టి వాడిని బాగా సాకినారంట, ఒకరోజు చంపేసినారంట. అప్పుడు వాడు ఏమనుకోండి అంటే, ఈ మనుషులంతా మార్చాలంటే నాకు మనవుడుగా వచ్చి పుట్టినాడు. ఆ కోడి జన్మ చూసుకున్నాడు మనవుడు. అట్లా ఎందుకంటే కోడిగా పుట్టి అన్నింటి చంపేయకూడదు, వాటిని చంపకుండా. అవి కోడి ధ్యానే, సుజ్ఞాని. కోడి కళ్ళు మూసుకొని 21 రోజు గుడ్లన్నీ పెట్టి దానిపైన కూర్చొని 21 రోజు ధ్యానం చేస్తుంది. దాని తర్వాత గుడ్లు పొదగాలి, నా బిడ్డలు బిందం కాకూడదు అని ఎంత ధ్యానం చేస్తుంది చూడండి. అట్టా కోడిని మనం చంపితే ఎంత పాపాత్మలో మనం ఆ జంతు దోషంలో ఇరక్కపోయి దుఃఖానికి గురయ్యి, జబ్బులకు గురయ్యి
అష్ట కష్టాలు పడి ఇక్కడైతే మా షాప్లో ఒక ఆయన అట్లే ఆ జంతువుల్ని ఒక లారీ ఆటలు కొట్టేవాడు. కొట్టిన తర్వాత అమ్మవారికి పోయి 1 కోటి రూపాయలు పెట్టి బోరేసినాడు, ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. నేను అప్పుడు అన్నా, నువ్వు ఒక లారీ ఆటలు కొట్టి ఆరాపాయిదంటివే రక్తము, ఆ రక్తం అంతా నీ ఖాతాలో చేరిపోతుంది, ఆ బాధ అంతా నీకు చేరుతుంది. మీ ఊరు వాళ్ళు తింటారు, వాళ్ళకేంలే, నీకే వస్తుంది. ఇప్పుడు చూడు 1 కోటి రూపాయలు పెట్టి చేసినా నీకు అక్కడ ఇది అవ్వలేదు. అదేలాగా మన ఇంటికి వచ్చిందే ధ్యానం చేయండి ఏం లేదు. ఈ చేతులు 2 ఆపరేషన్ ఆయనకు, ఒక్కొక్క లక్ష ఒక్కొక్క చేయికి, ఒక్కొక్క కాలికి మోకాళ్ళకి ఒక్కొక్క లక్ష జంతు దోషం వలన. ఓకే, వెరీ గుడ్. మాంసాహారం మానవాహారమే అంటారా? మాంసాహారం వల్ల నష్టమే ఇది చెప్పాల్సిన సబ్జెక్ట్. అక్కడేమంటే ఆయనకు ఈ మాంసం తినిన దానివలన 20 లక్షలు పెట్టి షాప్ పెట్టినాడు. పెట్టి కూడా ఏమైనాడంటే ఆ మాంసం తినొద్దు నాయనా అని చెప్పిన. అయితే నువ్వు నాకన్నా 14 ఏళ్ళు పెద్దదానివి, నువ్వు బాగుండవు, నాకు చూడు ఎన్ని ఆపరేషన్లోనే, నువ్వు మాంసం మానేయి, 1 నెల రోజులు మానేయి, శాకాహారమే తిను, అప్పుడు చూడు నీకు ఎట్ట ఉంటుందో అన్న. నాతో మాట ఇచ్చినాడు, చేస్తానన్నాడు. ఇంటికి వెళ్ళినాడు, చేయలే. మళ్ళీ మన షాప్కి వచ్చి కింద కూర్చుంటానే ఆయనకు బాడీ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. వాంతులు బేదులు ఏంటి నాకు చెప్పలే, వాళ్ళు చెప్పకుండా కార్లో వేసి ఊరికి పంపించేసినారు. తర్వాత చెప్పినారు, అప్పుడు అన్నా నన్ను చూసి ఉంటే నేను చెప్పుంటాను ఆయనకు అని చెప్పిన. చూడు ఎంత అది కూడా కాకుండా ఏమైందంటే మొత్తం నష్టపోయినాడు. ఇక్కడ షాప్ మొత్తం నష్టపోయి అప్పుల పాలయ్యి, వాళ్ళ షాపులు ఎన్ని ఉన్నాయో సూరత్లో ఆడ ఏడని అన్ని షాపులు మూసేసి ఆఖరికి భార్య నగలు పెట్టి ఫైనాన్స్ చేసేదానికి అయినాడు. నా దగ్గర కూడా 2 లక్షలు ఇచ్చినాడు, 2 లక్షలు వడ్డీ ఇచ్చినా నేను. అప్పుడు కూడా వడ్డీ 1 నెల ఇవ్వలేదంటే కూడా ఒప్పుకోలేదు ఆయన. అట్లా తీసుకొని అన్నీ నష్టపోయినాడు మన షాప్ వదిలి. చూడండి, మాంసాహారం వలన అన్నీ నష్టపోయినాడు, ప్రతి పని నష్టమే. ఆ మాంసం మొదలు 1 నెల రోజులు తినకుండా ఉండి ధ్యానం చేసి ఉంటే ఆయన అన్నీ లాభాలు పొందేవాడు. అన్నీ నష్టపోయి అన్నీ పోగొట్టుకొని పోయినాడు. ఇది మాంసం వలన నష్టాలు. దాంతోపాటే బాడీలో కూడా అన్నీ నష్టపోతారు. పత్రిజీ ఆయన ఏం చెప్పినారు, ధ్యానం చేస్తే అన్నీ లాభాలు, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలు అన్నారు. అదేలాగా మాంసం తింటే అన్నీ నష్టాలే, అన్నీ రోగాలే, అన్నీ కర్మలు పడాల్సిందే. 50 జన్మలు తీసుకోవాలి మాంసం తింటే. 1 జన్మ కాదు కడుక్కుండేకి, 50 జన్మలు తీసి కడుక్కోవాలి. దానికన్నా ఇప్పుడే మారిపోయి, ఈ యుగంలోనే మారిపోయి అందరూ ధ్యానం చేసుకుంటే ఇది కొత్త బంగారు లోకానికి వస్తారు. లేదంటే బొగ్గు లోకంలోనే ఉంటారు అందరూ, ప్రజలంతా బొగ్గు లోకంలో ఉండారు. ఇప్పుడు ధ్యానం చేస్తే కొత్త బంగారు లోకానికి వస్తారు. అందరూ రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. పత్రిజీ శాకాహారానికి అంత ప్రాముఖ్యతను ఎందుకు ఇచ్చారంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ జబ్బులతో దుఃఖంతో కూరకుపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. కుటుంబంగా అప్పులు చేసేది, ఆ అప్పులు తీర్చుకోలేక కుటుంబాలు అందరూ. ఈ మధ్య కూడా 3 మనుషులు అదే మరి చనిపోయినారు, 4 ఎందుకంటే అప్పులు కట్టలేక అప్పుల పాలైనారు. అదే వాళ్ళు ధ్యానం చేసి ఉంటే ఆ అప్పులు కూడా కట్టుకునే అంత శక్తి ధ్యానంతో తెచ్చుకుంటారు. ధైర్యం వస్తుంది కదా, అప్పుడు ఏ పనైనా చేసి ధైర్యంగా జీవించవచ్చు. అది లేకుండా వీళ్ళు అప్పుల పాలైపోతారు, దుఃఖంలో కూరకపోతారు, చాలా నష్టపోతారు. అవన్నీ జరిగేటప్పుడు ఎంత బాధపడతారో ఆ కుటుంబంలో. ఒక్కరు తిన్నా కూడా అందరూ బాధపడాల్సిందే, ఒక్కరు తిన్నా కూడా ఆ కుటుంబంలో అందరూ ఆ పాపాన్ని పంచుకోవాల్సిందే. ఎందుకంటే తల్లి వండి పెట్టిన బిడ్డలకు నేను అందుకే నిక్కస్సుగా చెప్పినానే, నేను చేయను కాక చేయను. ఏమే అల్లుడైనా కొడుకైనా కోడలైనా కూతురైనా ఎవరైనా సరే నేను శాకాహారమే పెడతా, వస్తురా తినండి, లేదా వెళ్ళిపోండి, అంతే, ఎవరైనా వెళ్ళిపోండి, నేను బాధపడను, ఇట్లా చెప్పి ఆపినాను నేను. అంతే. మా సంబంధి కూడా తిట్టినారు కోడల వాళ్ళ ఆయన, నువ్వేం పెడతావు, నీ కోడలికి గుడ్డు పెడతావు అన్నాడు. గుడ్డు పెట్టను, కుక్క గుడ్డు పెట్టను, మంచి ఆహారం తెచ్చి పెడతాను, కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఏం కావాలా స్వీట్స్ అన్నీ తెచ్చి పెడతా ఉండ. అది మాంసాహారం మాత్రం నేను పెట్టను అన్నా. దీనికి ఉదాహరణ ఏమంటే ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఏమి ఈ కండ పెట్టినానని వాళ్ళ నాయన ఎముకల సూపు తెచ్చి కూతురికి ఇచ్చినాడు ఒక్కరోజు. ఆ ఎముకల సూపు ఇచ్చిన దానికి ఆయన ఎంత బాధపడతా ఉండంటే ఈ పొద్దు
నడవలేక పడి ఉన్నాడు. ఆ కాళ్ళలోంచి ఆయనకు చీములాగా వస్తూ ఉంది. ఎముకలు చూపించిన ఆయనకు పత్రిసారి ఇచ్చిన శిక్ష చూడండి. 2 కాళ్ళు నడవలేక షుగర్ పేషెంటు మన ఇంటికి ఎట్లా వస్తుడు అట్ట ఆయన ఇప్పుడు రాకుండా పడి ఉన్నాడు అట్టే. ఇప్పుడు కూడా తెలియదు వాళ్ళకు, నాకుదా తెలుసు అది ఆ సత్యము, వాళ్ళకి తెలియదు ఇప్పుడు కూడా. 6 లక్షలు ఖర్చు పెట్టినాడు. చూపు ఎంత? 6 లక్షలు ఎంత? అప్పటికి బాగుండవా? ఇప్పుడు చూడు, నేను పడిపోయి కూడా నేను ఎంత బాగా నడుస్తూ ఉన్నాను చూడు, ఎన్ని మెట్లు ఎక్కి దిగుతూ ఉన్నాను చూడు. అప్పుడు కూడా నవ్వినాడు ఆయన. నాకు మరి పడిపోయినప్పుడు కూడా ఒకసారి నవ్వినాడు ఆయన. నన్ను చూసి హే 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 ఏమి అన్నాడు ఎగతాళిగా. అప్పుడు అన్నా ఎప్పుడు స్వీట్ తినేది కాదు, కారం కూడా తినాలా అన్న. దాని తర్వాత ధ్యాన వైద్యంతో నేను బాగా చేసుకున్నా. గుడ్డు శాకాహారమా మాంసాహారమా? శాకాహారమే. కాదు, శాకాహారం కాదు, మాంసాహారం. ఎందుకంటే గుడ్డు శాకాహారం అని అందరూ చెప్పుకుంటారు, కానీ కోడి మాంసాహారం అయినప్పుడు గుడ్డు ఎట్లా శాకాహారం అవుతుంది? అది కొట్టి ఒకవేళ ఓపెన్ చేసి చూడండి, దాన్ని ఒక ఆమ్లెట్ పోసి చూడండి, అప్పుడు వాసన వస్తుందా లేదా, ఉడకపెట్టినా కంపు కొడుతుందా లేదా? ముక్కు మూసుకుంటారు కదా వాటిని చూస్తే. అదే ముక్కు మూసుకుంటారు కదా. మన తల్లి ఎట్లా మనం గర్భమై ఒక బిడ్డని కంటామో అదే కదా గుడ్డు కూడా. ఒక గుడ్డే కదా ఒక బిడ్డని ఇస్తుంది. ఆ కోడి ఒక బిడ్డని మనం చంపి తింటే ఎంత నిర్దాక్షిణంగా వాటికి బాధలు పెడతా ఉన్నాం. ఆ తల్లికి ఆ బిడ్డ పుట్టకనే దాన్ని చంపేస్తున్నామే. మన బిడ్డలు మాత్రం ఎట్లా బాగుంటారు? అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రళయాలు, ఎక్కడ చూసినా బిడ్డలు చచ్చిపోవడాలు, స్కూల్లో పోతా బిడ్డలు పడిపోవడాలు. ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? ఇక్కడ చేసే శాకాహారం లేకుండా మాంసం వద, జంతు వద, ఎక్కడ చూసినా చూడు అందరూ ప్రకృతి మొత్తం అందరూ వచ్చేసినారు ఇప్పుడు పంచభూతాలు. అందుకే ఎక్కడ చూసినా భయంకరంగా జరుగుతుంది. ఫ్లైట్లో ఎక్కినావు చచ్చిపోయినావు, కార్లో ఎక్కినా చచ్చిపోయినావు, ట్రైన్లో పోయినా చచ్చిపోయినావు, బస్సులో పోయినా చచ్చిపోయినావు. దేంతో పోతే బతుకుతావు? ధ్యానం చేస్తే బతుకుతావు. ధ్యానం చేసి చూడు, ఎక్కడ పోయినా మనకు యాక్సిడెంట్ అయ్యేట్టుకున్నా కూడా కాకుండా మన కాపాడుతారు. మా అబ్బాయి వెళ్తూ ఉన్నాడు బుల్లెట్లో, 3 పల్టీలు కొట్టి పడినాడు. భూమాత కాపాడింది. మనం పిరమిడ్ శక్తి భూమాతకి వెళ్తూ ఉంది. ఆ తల్లి ఎత్తుకొని కాపాడింది. పత్రిజని ఆయన కాపాడినారు. ఏం కానీ జరగలేదు. వచ్చిన జనాలు ఆశ్చర్యపోయినారు. అద్దాలు ఒకసాట, ఫోన్ ఒకసాట, అబ్బాయి ఒకసాట పడినాడు, కానీ ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు. తోలుదా లేసిపోయింది ఈ చేతులు అంతే, ఎక్కడ ఏం జరగలేదు. లేచి వస్తూ ఉన్నాడు వాడు హాయిగా. ఇప్పుడు ఎవరు కాపాడినారు? మన శాకాహారమే, మన ధ్యానమే, పత్రిజని ఆయన భూమాత కాపాడినారు. శాకాహార ర్యాలీలకు మీరు వెళ్ళారా? అటెండ్ అయ్యాను. వెళ్ళి అక్కడంతా కూడా పోయి బాగా చెప్పినాను. ప్రతి చోట వెళ్ళి చెప్పడమే, నడుచుకుంటూ బాగా చెప్తూ పోతాను. కోడిలో దేవుడు ఉన్నాడు, గుడ్డులో దేవుడు ఉన్నాడు, చేపలో దేవుడు ఉన్నాడంటే ఆ మాంసం నరికేవాళ్ళు నన్ను ఇట్టే చూసేవాళ్ళు. మేకలో కూడా దేవుడు ఉన్నాడు అయ్యా అంటాను నేను. ఇట్లా చెప్తూ పోతూ ఉంటాం, అన్ని చోట్ల వెళ్ళి చెప్తాం. నా ప్రజలైతే భయపడిపోతారు, అమ్మా వయసు అయింది నువ్వు నడవలేవంటే. లేదు, నేను నడుస్తాను. 5 కిలోమీటర్లు నడిచిన గుంటూరులో, ఇక్కడ పల్లిపట్లో కూడా 3 కిలోమీటర్లు నడిచిపోయినా, ఇక్కడ బంగారుపాళ్యంలో అదేలాగా ఒక 4 కిలోమీటర్లు నడిచిపోయినా నడుస్తూనే ఉంటాను. అన్ని చోట్ల పరిగెత్తూ ఉంటాను. కాల్చేయి రాని మనిషి ఎట్లా నడుస్తున్నాను? ధ్యానంతో నడుస్తూ ఉండ, శాకాహారంతో నడుస్తూ ఉండ. ఎప్పుడు శాకాహారం తింటామో మనకు ఎంత శక్తి ఉంటుందో, మన శరీరంలో రక్తం ఎంత పెడుతుందో ఆకుకూరలు తింటే. ప్రతి ఆకుకూరలోనూ బ్లడ్ ఉంది, అంత బాగా వస్తుంది. నాకు హాస్పిటల్లో పడుకుంటే కూడా బ్లడ్ తీస్తూ ఉంటే బ్లడ్ పోస్తూ ఉంటారు మాస్టర్లు. అది ఆకుకూరల మహిమ, కూరగాయల మహిమ. మేము అదే చెప్తాము ర్యాలీలో కూడా. ఆకుకూరలు తినండి, కూరగాయలు తినండి, పప్పులు తినండి, స్వీట్లు ఇవన్నీ తినండి. మాంసాహారం మానాలి, శాకాహారమే తినాలి. మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు అని చెప్తూ వెళ్తూ ఉంటాం అన్ని చోట్ల. ర్యాలీల వల్ల జరిగే మార్పులు ఏంటి అంటారు? ర్యాలీల ద్వారా ముందు తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ర్యాలీల వలన అబ్బా ఎంతమంది మారుతూ ఉండారో. జంతువులు నా ఒళ్ళు నిక్కబొడుచుకుంటాను. జంతువులు అయితే మన వెనకమ్మటే వస్తూ ఉన్నాయి, మనల్ని కాపాడుతూ ఉండాలని. అవి పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి చూడు. మనం ఎక్కడ కనపడలేదని మళ్ళీ తిరిగి చూస్తాయి, మళ్ళీ పరిగెత్తి వస్తాయి చూడు. ప్రతి ఆవు, ప్రతి జంతువు
ప్రతి కోడి ప్రతి మేక చేపలైతే అయ్యో మమ్మల్ని నీళ్ళలో ఉంటే బతికుంటారు, ఎత్తి బయట వేస్తూ చనిపోతారు. మనం పోయి నీళ్ళలో ఉండగలమా? మనం ఉండగలమా? ఆ మారికి ఉంటామా? మనం చచ్చిపోతాం కదా. ఆ మారికి చేపలు చచ్చిపోతాయనే ఇంగిత జ్ఞానం కూడా లేదు ప్రజలకి, జనాలకి. ఎట్లా చంపుతారు అబ్బా! ఆ చంపే వాళ్ళందరూ ఎంత అనుభవించిపోతారు. పైలోకంలో అక్కడ జంతువుల యొక్క ఇదంతా అక్కడ రక్తంలాగా ఆకాశం అంతా జరుగుతూ ఉంది, అక్కడంతా కనిపిస్తూ ఉంది. ఆస్ట్రో ట్రావెల్లో పోయి చూస్తే ఆ జంతువులు ఏడుస్తూ ఉన్నాయి ఆ లోకంలో. ఇంకొకటి కరోనా తల్లి వచ్చింది, చెప్పేదా? కరోనా తల్లి వచ్చింది. ఆమె ఏమంటే, నేనేమన్నానంటే గంగమ్మ తల్లికి వీళ్ళు మాంసం చేసి పెట్టినారు మా ఇంట్లో వాళ్ళు, నేను బయట వెళ్ళిపోయి ఉంటే ఆ పిరమిడ్ వ్యాలీకి అప్పుడు వెళ్ళిపోయి ఉంటే అప్పుడు చేసినారని అప్పుడు గంగమ్మ తల్లికి చెప్పుకున్నా, అమ్మ నీకు ఇంకా మాంసం లేదు, నీకు జంతువు వదలేదు అని అనుకున్నాను. అనుకున్న వెంటనే కరోనా వచ్చింది. కరోనా వస్తానే అప్పుడు కేశవరాజు సార్ చెప్తా ఉన్నారు, ఈ మారిగా ఆమె కనిపించిందని. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే వాళ్ళంతా ఇచ్చిపెట్టుకున్నారులే అనుకున్నా. మార్నింగ్ 4కి 4 గంటలకు నేను ధ్యానం చేస్తూ ఉంటే ఆ శిరస్సు అట్లే నా దగ్గర వచ్చి నన్ను ఇట్టే చూస్తుంది కరోనా తల్లి. నేను ఆమెను చూసినా, ఆమె నన్ను చూసింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకు మేము సేతు వర్క్షాప్ చేస్తూ ఉన్నారు, దాన్ని చేస్తూ ఉన్నారు సార్, నేను వింటూ ఉన్నా. వెంటనే వచ్చేసింది ఆమె మన ఇంట్లో, కింద ఇంట్లో వచ్చేసి కరెక్ట్గా అమ్మా నేను కరోనా తల్లి వచ్చినాను చూడుమా అనింది. ఏమ్మా అని అడిగిన. అప్పుడు ఆమె చెప్తా ఉండేది, ఇంత పొడుగు పత్రిసారిలాగా ఉంది, కిరీటం పెట్టుకొని వచ్చి నా ముందర నిలబడి అప్పుడు చెప్తుంది, అందరూ ధ్యానం చేయాలమ్మా, అందరూ శాకాహారులుగా మారిపోవాలి, నువ్వు కూడా బోర్డు పెట్టావు. నేను కూడా ఇక్కడ వచ్చేవాళ్ళకి అట్లే చెప్తాను, శాకాహారులుగా ఉంటేనే లోపల అలవడు, మాంసాహారులు అయితే బయట పంపించేస్తాను. అదే చెప్పింది ఆ అమ్మ. అప్పుడు అనేసి వెళ్ళిపోయింది. తర్వాత ఆ పెయిన్ ఎట్లా ఉంటుందని ఒకసారి నాకు చూపించినారు, ఆ పెయిన్ కూడా ఎట్లా ఉంటుంది. సేతు వర్క్షాప్ అవుతానే మా ఇంట్లో ఎవరు లేదు, 6 నెలలు నేను ఒకటే ఒంటరిగా ఉన్నాను. పైన పోయి అన్నీ లాక్ చేసుకొని పైన పోయి నా పిరమిడ్లో నా బెడ్రూమ్లో ఉంటే అప్పుడు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందని చూపించినారు. కొంచెంసేపటికి ఇక్కడ లైట్గా వీపులో నొప్పేస్తూ ఉండింది బోన్స్, దాని తర్వాత ముందర బోన్స్ నొప్పేస్తూ ఉండింది. అబ్బా నేను భయపడలా, మొత్తం లాక్ చేసుకొని వచ్చేసినామే అనుకున్నాను. అప్పుడు పూర్ణాత్మ కనెక్షన్ ఉంది నాకు, పూర్ణాత్మ తల్లితో, నా పూర్ణాత్మ తల్లితో. అక్కడ ఇదైన తర్వాత ఇక్కడ బోన్స్ కొట్టుకుంటా ఉంది, బ్యాక్ బోన్ కొట్టుకుంటా ఉంది. అప్పుడు బ్రీతింగ్ కాలేదు నాకు. అప్పుడు ఏమన్నా అంటే పూర్ణాత్మ తల్లి, అమ్మ నేను నీ బిడ్డను కదా, నువ్వు రా తల్లి అని 2 సార్లు పిలిచిన. రాత్రి 1:30 టైం నేను పిలిచినప్పుడు, ఆ టైంలో ఇంతగా ఇది జరుగుతుంది నాకు. అట్లా పిలిచినప్పుడు ఆ తల్లి వచ్చి ఆమె చేతిలో గోల్డ్ ఖడ్గం ఉంటుంది, అది పెట్టిందేమో ఆమె, అంతే పొద్దున్న 7ంటికి లేస్తూ ఉండే హ్యాపీగా, మిషన్ లాగా కొట్టింది, గుండె అన్నీ హ్యాపీ అయిపోయి 7కి లేచినాను. చూడండి శాకాహారిగా మారిన తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటి మేడం, మీలో మీ కుటుంబంలో? నాలో వచ్చిన మార్పులా? అబ్బా నాలో ఉన్న భయం వెళ్ళింది ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు జపం చేస్తూ ఉన్నానో అప్పుడు ఆ భయము, మనం ఏమైనా పని చేస్తూ ఉంటే కూడా ఏదో తప్పు చేసినంత భయం వచ్చేసేది, గడగడ గడగడని ఒక భయం వచ్చేది. ఏందబ్బా మనం ఏం కూడా చేయలేదే అనుకుండే. దానికి తోడుగా నాకు కాళ్ళు ఎట్లా సలుపులు అంటే నడుము కానీ ఈ కాళ్ళు కానీ మోకాళ్ళ కాడి నుంచి కుక్కలు లాగినట్లు లాగేది, మోకాళ్ళు ఈ వెన్నెముక నడుము అంత నొప్పి ఉండేది మాంసాహారిగా ఉండేటప్పుడు. శాకాహారిగా మారినాక ఆ భయం వెళ్ళిపోయింది, ఈ నొప్పులు కూడా తగ్గిపోయింది, నడుము నొప్పి వీపు నొప్పి అన్నీ తగ్గిపోయింది. పిరమిడ్ ధ్యానానికి వచ్చినాక ఇంకా అసలు నొప్పి అనే మాటే లేదు. ఈ నరాలన్నీ ఉబ్బిపోయి ఉన్నాయి నా పిక్కల్లో, అవన్నీ కూడా క్లియర్ అయిపోయింది. మొన్న చూస్తే ఏం లేదు, హాయిగా ఉండేది. చూడండి ఎంత శక్తి ఉందో ధ్యానంలో. మన శ్వాస అనే గురువుతో మనం చక్కగా ప్రయాణం చేస్తే ఎంత ఆనందం పొందుతామో, ఏం కావాలన్నా అన్నీ మనకు దొరుకుతుంది. అది నమ్మి చేసుకోవాలా. జంతువుల్ని ప్రేమిస్తూ బంధువుల్ని ప్రేమిస్తూ అందరినీ ఒక్కరిని కూడా తిట్టకుండా అందరినీ సహనంతో అందరినీ అంగీకరించి, ఎవరు తప్పు చేసినా వాళ్ళ స్థితి అది, మన స్థితి వేరు వాళ్ళ స్థితి వేరు అనేది తెలుసుకోవాలి. ధ్యానం చేయకపోతే ఏం తెలియదు, కళ్ళు లేని వాళ్ళలాగే ఉంటారు. వాళ్ళ కళ్ళు లేవు, మన కళ్ళు ఉన్నాయి. మనం ధ్యానం చేస్తాం, దాంతో మనకు అన్నీ తెలుస్తుంది, ఇది మంచి ఇది చెడు అనేది తెలుస్తుంది. వాళ్ళకి తెలియదు కదా.
కానీ అందరూ మంచివాళ్ళే కాకపోతే ఎవరు ఏం చేయాలని వచ్చినారో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే. ఒక గృహిణి శాకాహారిగా మారితే ఎలాంటి లాభాలు జరుగుతాయి అంటారు? శాకాహారిగా మారితే ఎంత అద్భుతమో. శాకాహారిగా మారితే వాళ్ళకే తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు తినే తిండి తొందరగా జీర్ణమైనప్పుడు వాళ్ళకి ఎంత హాయిగా ఉంటుందో, ఆ భయం వెళ్ళిపోతుంది, ఆనందంగా ఉంటారు. అప్పుడు అబ్బా ఇన్ని రోజులు ఎంత తప్పు చేసినాము, ఇన్ని రోజులు తెలియకుండా నేను కూడా ఎంతో తప్పు చేసిన దాన్ని తెలిసిన తర్వాత మారిపోయినాను. తెలియకముందు నేను కూడా తప్పు చేసిన, ఎంతో తప్పు చేసి ఎంత క్షమాపణ చెప్పినానో 20 సంవత్సరాలు క్షమాపణ చెప్పి అందరి చేత మానిపిస్తూ వస్తున్నాను. అందరూ మానండి నేను అందరికీ చెప్తున్నా. ఎవరు కొందరు చెప్పరు, మన ధ్యానాలుగా ఉండేవాళ్ళు కూడా చెప్పరు, నేను మాత్రం చెప్తూనే ఉంటాను. అన్ని చోట్ల వెళ్ళి కూడా ధైర్యంగా చెప్తూ ఉంటాను. నాయనా అది ఆటో తోలే వాళ్ళకి కూడా చెప్తాను, నాయనా అది పాపము, ఆ పాపాన్ని తినొద్దండి, రోగాలు వస్తుంది, కరోనా వస్తుంది, మీరు బాధపడాల. ఫస్ట్ కరోనా అది, సెకండ్ కరోనా వచ్చింది. మా అబ్బాయికి వచ్చేసింది, వాడు ఎక్కడెక్కడో తిరిగినాడు, ఉగాదికి జబర్దస్త్ వాళ్ళతో ఉన్నాడు, ఏం జరిగిందో తెలియదు, వచ్చి కరోనా వచ్చేసింది, సెకండ్ కరోనా. కానీ వాడికి లేస్తాడు పడిపోతాడు, లేస్తాడు జ్వరము, ఏం తిన్నా అంటాడు, మేము దగ్గరికి వెళ్తే రావద్దండి అంటాడు, మాస్క్ వేసుకోండి అంటాడు. వాడు అక్కడ పడుకొని దగ్గినాడు, నేను కాయగూర తరుగుతూ ఉన్నాను, కూరకు ఏదో తరుగుతూ ఉన్నాను. ఆ వేవ్స్ ఎట్లా వచ్చినాయంటే నాకు వెంటనే దగ్గు వచ్చింది, అంత ఇదయింది. తర్వాత నేను కూర్చున్నా ధ్యానంలో, ఏమైంది మా బాబుకి అని అడిగితే మెసేజ్ రాల కింద ఇంట్లో. మళ్ళీ పైన వెళ్ళి నా బెడ్రూమ్లో కూర్చున్నా 3 అవర్స్ కూర్చొని ధ్యానం చేస్తే అప్పుడు చెప్పినారు మీ బాబుకి సెకండ్ కరోనా వచ్చింది అన్నారు. కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళనంటాడు. బీపీ చెక్ చేసినాం మనిషిని పిలిచి, మళ్ళీ అంబులెన్స్ పిలిచి మా కోడలు మా అల్లుడు అందరు పట్టుకొని వెళ్తా అంటే వీడికి భయము, మన ఎత్తకపోయి ఎక్కడో పారేస్తారని అంబులెన్స్ ఎక్కి పరిగెత్తిపోయి కూర్చున్నాడు. మర్చి వెళ్ళినాడు, పట్టుకొని నడిపిస్తే ఒక మెట్టు దిగింది, ఇక్కడి నుంచి గడగడానికి పరిగెత్తిపోయి అంబులెన్స్లో కూర్చున్నాడు. కూర్చొని పోతేనే మన బాగా చూసుకుంటారని అక్కడ వెళ్ళి డాక్టర్కి చెప్పలేదు. తర్వాత మా కూతురు వాళ్ళ ఇంటికి తొడకపోయింది. నేను అప్పుడు అన్నా మీ ఇంటికి తొడకపోవద్దు, అది కరోనా అంటే నా మాట ఎవరు లెక్క చేయలే, వాళ్ళు కూడా ఏదో భయంతో చెప్తా ఉందిలే అనుకున్నారు. తర్వాత ఇంటికి పోయినాక వాళ్ళ కూతురికి ఆమెకు వాళ్ళ కొడుక్కి అందరికీ వచ్చేసింది, వీళ్ళిద్దరు గుండా. నేను ఉంటే నన్ను కూడా పిలిచినారు, నేను రాలేదంటే కూడా నన్ను పిలుచుకోపోయినారు. ఆడపోయి నేను ఇటు తాకినా, వాడిని తాకితేనే నాకు వచ్చేసింది కరోనా. వచ్చేసి నాకు రెస్ట్ లేదు, వాళ్ళందరూ రెస్ట్, కానీ నాకు రెస్ట్ లేదు, మందులు లేదు. నేను 3 రోజులు ధ్యానం చేసిన, 4 రోజులు చేసిన, నోరంతా ఎర్రగా అయిపోయింది నాకు కూడా, ఇదంతా బోన్స్ పడిపోతుందేమో అని ఉండింది. భయంకర ఫీవరు, జుట్టంతా రాలిపోయింది, అంతా బాధపడినాను. కానీ నేను ధ్యానం చేస్తూనే ఉన్నా. కాంతి శక్తి, ప్రాణశక్తి, విశ్వశక్తి 3 ఇచ్చిన 3 గంటల సేపులో. అప్పుడు కరోనా తల్లి బయట వచ్చింది, అమ్మా అంట వచ్చింది. ఏమ్మా అంటే నేను అడిగేది ఇస్తావా అని. ఇస్తానమ్మా, ఇచ్చేదే నా పని అనుకున్నా. అప్పుడు నాకు లడ్డు కావాలని. ఏం లడ్డు అంటే రవ్వ లడ్డు అని. సరే 10 లడ్డులు చేయిస్తానులే అన్న. అప్పుడు ఆమె అంటుంది, మీ ఇంటిల్లు పాది అందరినీ బాధ పెడతా ఉంటే నువ్వేమో లడ్డు అడిగితే ఇస్తానంటావే, నీ ప్రేమ ఎంత అమోహం తల్లి అని దండం పెట్టి వెళ్ళిపోయింది ఆమె. 4th డే వెళ్ళిపోయినాక 5వ రోజు నీకు మందులు వచ్చినాయని. నాకు అవసరం లేదు, నాకు ఏ మందులు అవసరం లేదు, నాకు ధ్యానంతోనే అన్నీ కరెక్ట్ అయిపోయింది అన్న. మా బాబుకి అలక కూడా వచ్చింది నా పైన, మందులు తినలేదని. మళ్ళీ వాడే చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, చూడండి మా అమ్మ 5 రోజులు బాగా చూసి, వాళ్ళందరూ మందులు తిన్నారు, ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. మందులు తిన్నారు, ఇంజక్షన్ వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ భయం ఏమంటే అమ్మ వాళ్ళకి ఎక్కడ క్యాన్సర్ వస్తుందో, ఏ జబ్బు వస్తుందో అని భయపడుతున్నారు. నాకు చూడు 4 రోజులే అన్నీ బాగా అయిపోయింది కదా, నాకేమన్నా ఉందా, హ్యాపీగా ఉన్నాను నేను. యా మందులే యా డాక్టర్లే, నో డాక్టర్ నో మెడిసిన్. అట్లా ధ్యానంతో ఏదైనా మనం హాయిగా ఉండొచ్చును. కానీ నమ్మకం పెట్టాలి, సాధన చేయాలి, ఈ 2 చేసుకోవాలి. సూర్య భగవాన్ ఆయనే వచ్చినారు తెలుసా మన ఇంటికి పిరమిడ్లో, ఆయనే వచ్చి దర్శనం ఇచ్చినారు ధ్యానంతో. నేను ఆయన చిన్న కూతురు అని కూడా చెప్పినారు. నానా అంటే చాలు, ఇప్పుడు కూడా ఎక్కడైనా కనిపించింది నానా ఐ లవ్ యూ అంటే చాలు, బ్లూ ఎనర్జీ నీ షర్ట్ లాగా పంపించేస్తారు, దూకుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కూర్చోంటే పింక్ కలర్ ఎనర్జీ వస్తూనే ఉంది నా కళ్ళలోకి. చివరగా మీ సందేశం మేడం. చివరగానా, ప్రతి ఒక్కరూ ఆ జంతువుల్ని ప్రేమించాలా. ఆ జంతువులు అంటే మన బిడ్డల్లాగే, అవి కూడా మనలాగే.
ఎందుకంటే ఆవిడని ప్రేమించి ఆవిడని చంపకుండా అందరూ కానీ చూసుకుంటే వాళ్ళు మానవులు అవుతారు. అదే నా బాధ. ఎందుకంటే వాళ్ళందరినీ మానవులు అయ్యేకి పత్రిజన ఆయన ఏం చెప్తారు, ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళు అయ్యేది అని ఆయన చెప్తా ఉంటే దండం పెట్టి మరీ చెప్తారే పత్రిజన ఆయన, మీకు దండం పెడతా, రక్తపు కూడు తినబాకండి, ఆ జంతువుల్ని ప్రేమించండి అని చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ మనుషులుగా పుట్టినారనుకుంటా ఉన్నారు, అందరూ దేవుళ్ళే. ఆ దేవుళ్ళుగా మారేదానికి ధ్యానం చేస్తే మనమే దేవుళ్ళు అని తెలుసుకుంటారు. ఎక్కడెక్కడో పరిగెత్తారు దేవుళ్ళ దగ్గరికి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, బాబానే ఇక్కడికి వస్తారు, షిరిడి బాబా వచ్చి అమ్మ చిన్న బిడ్డ రూపంలో వస్తారు. బాబా అంటే చిన్న బిడ్డగా వస్తే కూడా కనిపెట్టేస్తావు అంటారు. ఆయన వచ్చేటప్పుడు మామిడి పండ్ల వాసన. సత్యసాయిబాబు ఈయన ఒక ఎనర్జీ ఎట్లా ఉందంటే అట్లే ఆరెంజ్ కలర్ ఎనర్జీ ఇస్తారు ఆయన షిరిడి బాబా. ఇట్లా ఒక్కొక్క మాస్టరు మన కోసము ఇంత శక్తి ఇచ్చేటప్పుడు ఆ శక్తిని మనం తీసుకొని ఆ బిడ్డలంతా మనం కాపాడితే, ఆ జంతువులంతా ప్రేమిస్తే, వాటిని చంపే చోట్లంతా మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు వెళ్ళి ఆపాలి, ఆ జంతు బలిని ఆపాలి. ఆపి జంతువుల్ని చంపకూడదు. ముందు వాళ్ళని చంపే వాళ్ళని వాళ్ళకి పడాల శిక్ష. వాళ్ళకి పడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేసి. నేను నా కళ్ళారా చూసినాను. ఆ మేకను చంపేసినప్పుడు గుళ్ళో మా పాపకు అమ్మవారు అని, మా పాప 1 సంవత్సరం బిడ్డ. అప్పుడు ఆ కోడిని చంపేసేసినారు, మేకను చంపేసినారు. ఇంత ఎత్తు ఎగిరి పడతా ఉంది అట్టే ఆ జంతువు. అప్పుడే నాకు ఏడుపు వచ్చింది. నేను ఎన్నిసార్లు మానేస్తాను. నేను కాశీలో అయ్యంగారు అమ్మాయి అదే రూపంలో ఉంటా. మా ఇంట్లో వాళ్ళు నన్ను కొయ్యతో కొట్టి పెట్టినారు మా నాన్న. ఇక్కడ మా అత్తగారు వాళ్ళు దానిపైన హింస ఇచ్చినారు. అట్లా అయ్యి అన్నీ వదిలేసి 27 ఏళ్ళుగా హాయిగా ఉన్నాను నేను ఇప్పుడు. చాలా ప్రశాంతంగా మనసు కూడా ఎంత ప్రశాంతం అవుతుంది నాయన. ఆ శాకాహారం తింటే మనసు ఎంతో ప్రశాంతం. ధ్యానం చేస్తే ఇంకా ఎటువంటి బాధ లేకుండా మనం హాయిగా జీవిస్తాం. పోయేటప్పుడు ఆ శక్తిని తీసుకొని వెళ్తారు. నాకైతే ఇది ఆఖరి జన్మ. ఆంజనేయ స్వామి చెప్పినారు, కృష్ణ పరమాత్మ చెప్పినారు, ఒక్కొక్క యుగంలో వచ్చిన సత్యకాలం ఇది షిరిడి బాబా కాలంలో సత్యసాయిబాబా కాలంలో అన్నీ దీంతో వచ్చి లాస్ట్ ఎండింగ్ అన్నమాట. ఇప్పుడు నాకు సత్యలోకం వెళ్ళిపోతాం. ఇదంతా చేసేసి ఈ భూప్రపంచం అంతా మార్చేసి వెళ్ళిపోతాం సత్యలోకానికి. పత్రిజన ఆయన అక్కడ కూడా కనిపించినారు సత్యలోకంలో, అన్ని చోట్ల చూసిన. నాన్న అదే అన్నారు, ఇక్కడ పని అయిపోతేనే మనం వెళ్ళిపోతాం ఆ లోకానికి, మన లోకానికి అన్నారు. అంతవరకు చేస్తా, 2095 వరకు ఉంటాను. నమస్తే. పిఎంసి టీం వాళ్ళందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. పత్రిజన ఆయనకు అనంత కోటి వందనాలు, అమ్మకు స్వర్ణమల్లమ్మకు అనంత కోటి వందనాలు. దివ్యాత్మ స్వరూపులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా అత్తమ్మకి, మామయ్యకి, మా అమ్మకి, నాన్నకి, నా భర్త గారికి, మా బంధువులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ సుగుణ మేడం గారు. విన్నాం కదా, వారు శాకాహారిగా మారిన తర్వాత వచ్చిన లాభాలు, పత్రిజీ ఎందుకు దానికి అంత విశిష్టతనిచ్చారో చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. వారి సందేశంతో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు మనకు. కాబట్టి మిత్రులారా, అందరం శాకాహారులుగా మారి ఈ విశ్వానికి, విశ్వ ప్రణాళికలకు వినియోగపడాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.